డాక్టర్ జయంతి రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు కళాకారులు అన్న విషయం మీ రూమ్లోకి రాగానే అర్థమైపోయింది. సో ఫస్ట్ ఐడ్ లైక్ టు స్టార్ట్ బై సేయింగ్, ఇంత ఫ్రెష్గా ఇప్పుడు టైము మధ్యాహ్నం దాటింది, పొద్దునుంచి మీరు బిజీగా ఉన్నారు, ఇంత మీరు ఫ్రెష్గా ఎనర్జెటిక్గా ఉండడానికి రహస్యం ఏంటండి? నేను మధ్యలో వెళ్ళి కొంచెం యోగ నిద్ర చేసి వచ్చా. ఓకే. సో ఐ టేక్ అ స్మాల్ బ్రేక్స్ తీసుకుంటాను అనమాట. ఆ టైంలో మళ్ళీ నా బ్యాటరీస్ రీఛార్జ్ చేసుకొని గో బ్యాక్ టు వర్క్. ఐ బిలీవ్ అండి, మనం ఎంత బిజీగా ఉన్నా ఒక 15 minutes కొంచెం మెడిటేషన్ చేసిన, యోగ నిద్ర చేసిన, ఒక 5 hours మళ్ళీ మనం అదే ఎనర్జీతో బ్యాక్ టు వర్క్ రావచ్చు. సో అది నేను ఆల్మోస్ట్ ఇన్నేళ్ళుగా పాటిస్తున్నాను, ఫాలో అవుతున్నారు మ్యామ్. ఎలా ఉంటుంది మ్యామ్ యువర్ యావరేజ్ డే? డెలివరీసా లేక కన్సల్టేషన్సా, అన్ని మిక్స్ ఆఫ్ ఆల్? హాస్పిటల్ మేనేజ్మెంటా? జేజే హాస్పిటల్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ నోటెడ్ హాస్పిటల్స్ ఫర్ ద లాస్ట్ 25 years. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 25 years అయింది అవును ఇది స్టార్ట్ చేసి. మై యావరేజ్ డే స్టార్ట్స్ అట్ 6 o'clock అండి. 6 to 7 నేను మా మదర్ యోగా చేస్తుంటాము. ఓహో. సో మా మాస్టర్ వస్తారు, దెన్ కొంచెం యోగా అండ్ ప్రాణాయామం చేస్తాం. దెన్ బై 7:15కి మా ఆపరేషన్ థియేటర్ స్టార్ట్ అవుతుంది. సో వీ స్టార్ట్ సర్జరీస్. బై 9 అట్లా ఫినిష్ చేసి రౌండ్స్ చేస్తాం. 9 to 10 రౌండ్స్ చేసి బిట్వీన్ ఐ గో హోమ్. మా ఇల్లు పైనే ఉంటుంది. సో దెన్ ఇన్ బిట్వీన్ ఐ గో హోమ్, ఐ గెట్ రెడీ, హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్, మళ్ళీ వచ్చి రౌండ్స్ చేసి ఓపీడీ స్టార్ట్ చేస్తాం. 10 to 3 ఓపీడీ ఉంటుంది. మరి 3కి ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని 4:30కి బ్యాక్ టు వర్క్. ఆన్ మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే ఐ రన్ అ క్లినిక్ ఇక్కడ కావూరి హిల్స్ దగ్గర. శాంక్టమ్ అని అవును, ఉందండి, న్యాచురల్ బర్తింగ్ సెంటర్. ఆ న్యాచురల్ బర్తింగ్ సెంటర్లో వీఆర్ పార్ట్నర్స్ అనమాట. సో నేను మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ అక్కడికి వెళ్తుంటాను. దిస్ ఇస్ వన్. బట్ ఆన్ థర్స్డేస్ ఐ టేక్ ఆఫ్ టు గో టు మహబూబ్ నగర్. అక్కడ మీరు మొదలు పెట్టారు యాక్చువల్లీ. యా, సో మహబూబ్ నగర్లో ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఉంది. సో ఐ గో దేర్ యాజ్ అ విజిటింగ్ ప్రొఫెసర్. అక్కడ వెళ్ళేసి టీచింగ్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ అది కూడా 25 years నుంచి చేస్తాను. ఇన్నేళ్ళుగా మ్యామ్ ఈ వృత్తిలోనే ఉన్నారు. ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్ కదా. సో హౌ డూ యూ ఫైండ్ దట్ ప్యాషన్ కంటిన్యూయింగ్? అంటే ఎక్కడో అక్కడ అందరికీ ఒక ఇన్నేళ్ళు చేసాం కదా చాలు, ఓకే ఐల్ టేక్ అ బ్యాక్ సీట్ అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే అసలు అలా అనిపించదు. యాక్చువల్లీ ఇప్పటికి కూడా ప్రతి బేబీ డెలివరీ అవుతున్నప్పుడు ఆ థ్రిల్ ఇంకా పోలేదండి. అవునా? వెన్ యూ సీ ద బేబీ పుట్టిన వెంటనే ఏడవడం, తర్వాత వెన్ బేబీ స్టార్ట్స్ ఫీడింగ్, వి బిలీవ్ ఇన్ ఇమీడియట్లీ బాండింగ్ విత్ ద మదర్, అవన్నీ చేస్తాం కనుక. అండ్ ఆ థ్రిల్ అనేది బై గాడ్స్ గ్రేస్ ఐ స్టిల్ హ్యావ్ ఇట్. ఐ థింక్ ఐ హోప్ ఐ విల్ కంటిన్యూ లైక్ దట్. అబ్సల్యూట్లీ మ్యామ్. ఐ థింక్ పీపుల్ ఫీల్ సో కేర్డ్ ఫార్, నర్చర్డ్ ఇన్ అండర్ యువర్ కేర్. మనకు అనిపిస్తుందండి ప్రతిదీ ఒక డెలివరీ. నేను ఒకటి అంటానన్నమాట, ఇది నిరంతరం సాగే ప్రవాహం ఆఫ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఆఫ్ డెలివరీస్. అమ్మ ఈ నెలలో డెలివరీ అవ్వవలసిన పేషెంట్స్ అందరు అయిపోయినారు అనగానే నెక్స్ట్ మంత్కి రెడీగా ఉంటుంది అనమాట. సో దాట్ అండ్ ఆల్సో ప్రతి కేసు కూడా డిఫరెంట్. మనం అనుకోలేమన్నమాట, అరే ఇది ఇట్లనే ఉంది, ఈ మందులు ఇచ్చేస్తుంది అయిపోతుందని. ఏ ప్రెగ్నెన్సీకి ఎప్పుడు ఎలాగా మారుతుందో ఆ యొక్క పరిస్థితి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలన్నమాట. అది ఒక రకమైన అడ్వెంచర్ లాగానే ఉంటుంది అనమాట. విత్ ఎవ్రీ పేషెంట్ మాకు కాన్స్టెంట్గా వీఆర్ ఆన్ ఆ టోస్. సో దట్స్ ద థింగ్ విత్ ఆబ్స్టెట్రిక్ ప్రాక్టీస్. చాలా మంది అనమాట నా ఏజ్ వాళ్ళకి దే షిఫ్ట్ ఆఫ్ టు గైనిక్ ప్రాక్టీస్. అవును. గైనిక్ అంటే జస్ట్ యూట్రస్కి సంబంధించిన హిస్టెక్టమీస్, ఇన్ఫర్టిలిటీ అండి, ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ, ఫీటల్ మెడిసిన్ ఇవన్నీ షిఫ్ట్ అయిపోయారు. కానీ దేర్ ఫ్యూ పీపుల్ లైక్ మా కోవకి చెందిన వాళ్ళు. ఐ కాల్ మై సెల్ఫ్ అ జనరలిస్ట్. అంటే జనరల్ మెడిసిన్ లాగా జనరల్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఈ జనరల్లో ఏంటంటే మేము వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ అవర్ ఓన్ స్కాన్స్, we can do our laparoscopic surgeries, we can take care of all the patients plus some high risk pregnancies. అంటే మా హాస్పిటల్లో ఏది సపోర్ట్ చేయగలదో, కొన్నిసార్లు సపోజ్ ద పేషెంట్ నీడ్స్ వెంటిలేటరీ కేర్ అండ్ ఆల్,
అలాంటి అంత సీరియస్ కేసులు మేము తీసుకోలేము. తీసుకురాం. So we ఎందుకు మ్యామ్? that- I mean, because because- సంవత్సరాలుగా మీరు అందులో యోర్స్ డాక్టర్స్ ఫ్యామిలీ. yes సో ఎవ్రీబడి థింక్స్ ఆఫ్ గోయింగ్ ఇంకా పెద్దగా ఎక్స్పాండ్ చేయాలి. exactly. మీరు ఈ ఏరియాని అంటి పెట్టుకున్నారు, ఈ ప్రజలను కూడా వదలలేదు. ఎనీ రీజన్ మ్యామ్ స్పెసిఫిక్ గా? I think it's this we need that type of setup, not only setup but those type of dedicated people who will think. So anta risk ki మేము వెంచర్ కాలేదు. Now my daughter has come into the same profession. అవును. సో తనకి కూడా సేమ్ నాలాగానే ఆబ్స్టెట్రిక్ ప్యాషన్ ఉన్నది. అంటే డెలివరీస్ చేయాలి, టేకప్ హై రిస్క్ కేసెస్ అని చెప్పేసి తనకి ఆ ప్యాషన్ ఉంది. సో ద నెక్స్ట్ లెవెల్ వీఆర్ థింకింగ్ అబౌట్ టేకింగ్ అప్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. మ్యామ్ మీరు న్యాచురల్ బర్తింగ్ సెంటర్ ఒకటి పెట్టారు కదా? అవునమ్మా. ఒకప్పుడు బర్తింగ్ అంటేనే న్యాచురల్ ఉండేది. అవునమ్మా. ఇప్పుడు ఈజ్ ఇట్ అ చాయిస్ లేక లైఫ్ స్టైల్ కండిషన్స్ మారి ఇతరత్ర ఆప్షన్స్ వస్తున్నాయి వేర్ బర్తింగ్ ఈజ్ నాట్ నెసెసర్లీ న్యాచురల్ అన్లెస్ ఇట్ ఈస్ బై చాయిస్ ఆర్ అడ్వైజ్ బై డాక్టర్. చాలా మంది సి సెక్షన్ కి ఆప్ట్ అవుతున్నారు. నాట్ దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ మ్యామ్, యాజ్ అ డాక్టర్ యూ నో బెస్ట్. కానీ ఎందువల్ల ఆ షిఫ్ట్ వచ్చింది మ్యామ్? యాక్చువల్లీ ఈ న్యాచురల్ బర్తింగ్ సెంటర్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే దెర్ ఇస్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద పేషెంట్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ అనేది ఎలాగైపోయిందంటే ఇది కూడా ఒక డిజీజ్ లాగా పరిగణించడం అనమాట. అట్ ఎవ్రీ పాయింట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు హర్ అని ఆ భయం అనేది ఎక్కువైపోయింది. ప్లస్ వీఆర్ ఆల్సో సీయింగ్ అ లాట్ ఆఫ్ హై రిస్క్ థింగ్స్ హ్యాపెనింగ్. అంటే లేట్గా ప్రెగ్నెన్సీస్ రావడము, తర్వాత ఐవీఎఫ్ కన్సెప్షన్స్ రావడం, బీపీలు, షుగర్, యాక్చువల్లీ హైపర్ టెన్షన్, డయాబెటీస్ చాలా ఎక్కువైపోయింది. సో ఇలాంటివన్నీ వచ్చేటప్పటికి ఈ సిజేరియన్ సెక్షన్ రేట్ కూడా ఎక్కువైపోయింది. సో వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అండ్ హౌ టు డూ సర్టన్ ఎక్సర్సైజెస్ అండ్ హౌ టు డూ సర్టన్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ ఆల్సో. అండ్ ఆల్సో అది బ్రీదింగ్ అండ్ లమాస్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో వెన్ దే డూ దిస్ బ్రీదింగ్ అండ్ లమాస్ క్లాసెస్ ప్లస్ ఆల్సో ఈ స్క్వాటింగ్స్ ఇవన్నీ నేర్పిస్తారు. అలాగ చేసినప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ ఎంపవర్డ్. ముందే ఎస్ నేను చేయగలను అని చెప్పేసి. సో చాలా మటుకు ఐ టెల్ యూ ద బేసిక్ థింగ్. ద కాన్సెప్ట్ ఏంటంటే మనం డాక్టర్ దగ్గర పోతాము, డాక్టర్ అన్నీ చేసేస్తుంది, మనకి నార్మల్ అయిపోతుంది. అలా కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే you are the driver. You will deliver your baby. We are there to support you. Okay. సో అట్లా ఒక ఉమెన్కి ఎంపవర్ చేస్తే షీ విల్ డూ ఇట్. సో ఆ బ్రీదింగ్ ద్వారా, ఎస్, అది బ్రీదింగ్ ద్వారా, రిలాక్సేషన్ ద్వారా. అండ్ ఆల్సో అండి దాంట్లో ఇట్స్ లమాస్లో ఓన్లీ నాట్ బ్రీదింగ్, దేర్ ఆర్ సర్టన్ స్పెషల్ పొజిషన్స్. ఏంటంటే ఇది మిడ్వైఫరీ డ్రివెన్. ఇన్ని ఏళ్ళగా ఇప్పుడు 100 సంవత్సరాల క్రితము మనకి ఆబ్స్టెట్రిషియన్స్ అంటూ సెపరేట్గా లేరు. మిడ్వైఫ్సే అన్ని డెలివరీస్ చేసేవారు. సో వాళ్ళది ఏంటంటే కొన్ని తరతరాలుగా కొన్ని పొజిషన్స్ వాళ్ళు అవలంబించారు. అదే డాక్టర్స్ ఫస్ట్ వచ్చినప్పుడు ఏమైందంటే మేల్ డాక్టర్స్ ఎక్కువ ఉండే ఆబ్స్టెట్రిషియన్స్. అప్పుడు ఏంటంటే అమ్మాయిని ఇలా పండబెట్టేసి కవర్ చేసేసి అలాగే డెలివర్ చేసేవారు. అవును. సో అందుకే ఈ సుపైన్ పొజిషన్ అంటే డైరెక్ట్గా ఇట్లా నేల మీద ఇట్లా పడుకొని డెలివరీ అయ్యేది వచ్చింది. దానివల్ల ఏమైందంటే ఈ పెల్విస్ అనేది ఆ టిల్ట్ పోయి ఆ డెలివరీ అనేది డిఫికల్ట్ అవ్వడం అయింది. సో ఇప్పుడు ఆ బేబీని బయటకి తీయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాక్యూమ్, ఫోర్సెప్స్ ఇలాంటివన్నీ వచ్చింది. సో దట్ వీ కెన్ పుల్ ద బేబీ అవుట్. సో నౌ వీఆర్ రీడిస్కవరింగ్ ద హోల్ థింగ్. ఇవంతా ఉనింది కానీ ఇప్పుడు మళ్ళీ కొంత ఆల్ ది పాకెట్స్ ఆఫ్ మిడ్ వైఫ్స్ వీటి వల్ల దిస్ ఆల్సో ద ఆబ్స్టెట్రిషియన్స్ ఆర్ అండర్స్టాండింగ్ దిస్. మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద టెక్నిక్ ఆఫ్ అగైన్ డూయింగ్ ద స్క్వాటింగ్ పొజిషన్, అప్రైట్ పొజిషన్, ఇలాంటివన్నీ అండ్ బర్తింగ్ స్టూల్ మీద. సో ఇలాంటివన్నీ న్యాచురల్ పొజిషన్. యాక్చువల్లీ అమ్మ మీరు కామాఖ్య టెంపుల్కి వెళ్ళి ఆ బయట మీరు ఆ చెక్కిన శిల్పాలన్నీ చూస్తే కామాఖ్య అంటే అమ్మవారిది యోని అన్నమాట. అది ఫర్ ఆబ్స్టెట్రిషియన్స్ ఇట్స్ ద మోస్ట్ సేక్రెడ్ ప్లేస్. రైట్. అయితే అక్కడ బయట శిల్పాలు మీరు చూస్తున్నారంటే ద డెలివరీ పొజిషన్స్ ఉన్నాయండి. ఆ డెలివరీ పొజిషన్స్లో ఎక్కడ పడుకొని డెలివరీ అయింది లేదండి. ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద స్క్వాటింగ్ పొజిషన్. అంటే గొంతు కూర్చొని అమ్మాయి డెలివరీ అవుతుంది. ఆల్మోస్ట్ అంటే లైక్ యు సిట్. ఎస్, గొంతు కూర్చొని లిటరలీ. ఇప్పుడు
అలాంటి పొజిషన్ ఇస్ ద న్యాచురల్ పొజిషన్. సో ఇది న్యాచురల్ బర్తింగ్ అంటే నేను ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో యాక్చువల్లీ వెన్ యూ డూ దాట్ ఆ పెల్విస్ ఒక టిల్ట్ అయిపోయి దెన్ దెర్ ఈస్ అ ఇంక్రీజ్డ్ స్పేస్. ఆ ఇంక్రీజ్డ్ స్పేస్ వల్ల బేబీ హెడ్ డిసెండ్ అయ్యి డెలివరీ అయ్యేది ఈజీ అవుతుంది. సో ఇలాంటి టిల్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఉనింది, ఇవన్నీ కూడా మరుగుపడిపోయినాయి. మళ్ళీ వీఆర్ రివైవింగ్ దోస్. మన గైనిక్ మీటింగ్స్లో కూడా, మా ఆబ్స్టెట్రిక్ సొసైటీ మీటింగ్స్లో కూడా వీఆర్ టెలింగ్ మోర్ అండ్ మోర్ అబౌట్ దీస్ పొజిషన్స్ ఆఫ్ డెలివరీ.